అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 29/7/2025 సంవత్సరం. వారం వచ్చేసరికి ఇవాళ మంగళవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం అనేది సాధిస్తుందో కూడా ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్, ఇంకా వేరే సోషల్ మీడియా లింక్స్ కూడా అయితే ఉన్నాయి. వెళ్ళి జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనకి ఉత్తరా నక్షత్రం రాత్రి 8:28 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాగ అనేది కోడి డాగ పింగళ మీద విజయం సాధిస్తుంది. తెల్ల బుర్రల డాగ వచ్చేసరికి నల్ల సవల మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. తెలుపు పోయిన డాగ వచ్చేసరికి డాగ తెల్ల జంపల డాగ మీద విజయం సాధిస్తుంది. ఇదండి మనకు వచ్చేసరికి ఉత్తరా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. ఈ నక్షత్రం చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి. మనకి రాత్రి పూట 8:28 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఆ తర్వాత మనకి రాత్రి 8:28 తర్వాత నుంచి హస్త నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి పింగళ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. నెమల అనేది ఎర్ర పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. డాగ్ అనేది పింగళ నల్ల పింగళ మీద విజయం సాధిస్తుంది. పసింగల కోడి వచ్చేసరికి నెమల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి హస్త నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు 2 నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండిద్ది. ఒకటి ఉత్తరా నక్షత్రం రాత్రి 8:28 వరకు అయితే ఉండిద్ది. ఆ తర్వాత నుంచి మనకి ఈ 2 నక్షత్రం హస్త అయితే నడుస్తూ ఉండిద్ది. సో ఇదండి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి. ఎవరైతే దెబ్బలాట పెట్టుకుంటారో చూసుకొని వేసుకోండి. మీరు వచ్చేసరికి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాగిడాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాగిడాగ పర్ల, ఎరుపును మించిన గట్టిగాకి, ఎర్రమైల, ఎర్రబ్రాసు, రసంగి డాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవనేవి ఈ జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కక్కిరాయి, అలాగే కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి. మనం ఈ జాములో ముసుక్కి కాకిడాగని కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి. ఇంకా మనం రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఇది 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పింగళ, నెమల పింగళ, ఎర్ర పింగళ, ఎర్రనెమలి పింగళ, పసింగల సేతువ, ఎర్ర కక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర అబ్రాస్ గౌడు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, శుద్ధ కాకి, కోడి చూపు డాగ, కాకి డాగ, కోడి డాగ, కోడి రసంగి, నల్లకట్టు రసంగి, పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి అయితే మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండేది విజయానికి. ఇంకా మూడో జాము 10:48 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కోడి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి రసంగి, శుద్ధ డాగ, కోడి నెమలి, కోడి మైల, కోడి చూపు ఎర్రనెమలి, అలాగే ఎర్రనెమలి, ఎర్ర కక్కిరాయి, అలాగే మిరప్పండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టిగాకి, పసింగల కాకి, కాకి పింగళ, తుమ్మెద వన్న కాకి, నల్లబొట్ల సేతువ, అలాగే పసింగల కాకి నెమలి ఇవన్నీ విజయంలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి. మనకి ఈ జాములో ముసుక్కి కోడి డాగని కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 4వ జాము ఇది వచ్చేసరికి 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మేళ, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, అలాగే నెమలి డాగ, కాకి డాగ, నెమల పింగళ ఇవనేవి చాలా చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పొల, కోడి కక్కిరాయి, కోడి రసంగి, అలాగే కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు మొత్తానికి ఈ 4వ జాములో చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి. ముసుక్కి మనం కాకి నెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 5వ జాము ఇది వచ్చేసరికి సాయంకాలం 3:36 నుంచి
6 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పొల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కరాయి, నెమలి మైల, 9 వన్నకాకి, పచ్చకాకి ఇవనేవి జాన్లో చూపులకి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి ఈ 5వ జామ్లో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జామ్లో మనకి ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. మనకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 6వ జాము, ఇది సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి, గట్టకాకి, ఎరుపుని మించిన కాకి డాగ, అలాగే పసింగల సేతువ, నల్లబొట్ల సేతువ, బాగా పసింగల కాకి, ఎర్రబొట్ల సేతువ, శుద్ధ డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, కోడి నెమలి, తెల్ల నెమలి, నెమలి కక్కరాయి, కోడి తెల్లమైల, అలాగే కోడి మైల, బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జాన్లో చూపులకి ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి 6వ జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ముసుక్కి మనం పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్దండి రాత్రిపూట. దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పిచ్చిగొనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర పసింగల, నెమలి పింగళ, శుద్ధ డాగ, నెమలి డాగ, అలాగే ఎర్ర నెమలి, ఎర్ర అబ్రాసు, డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి, బూడిద మైల, గట్టికాకి, పచ్చకాకి డాగ, కోడికాకి, కోడి మైల, బాగా కోడి చూపున్న రసంగి మళ్ళీ ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి. ఇవి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ముసుక్కి పిచ్చిగొనే గౌడు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా ఆఖరి జాము అండి. మనకు వచ్చేసరికి 8వ జాము. దీంట్లో మనం ముసుక్కి ఎర్రనెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ, నెమలి రసంగి, రసంగి డాగ, పండు డాగ, కోడి ఎర్రనెమలి, కోడి డాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, సేతువ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కరాయి, తెల్ల మచ్చల కాకి, అలాగే కోడి పింగళ ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమలి కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి. సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈరోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది. అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరికి మొత్తం మీకు దిక్కు అనేది చెప్పాను, అలాగే నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి చెప్పాను. జాముల ప్రకారంగా 8 జాములు అయితే చెప్పాను. ఏ జాములో ఏ రంగు కోడి మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి.